వాట్ ఈస్ సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్? సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్ ఏంటి అంటే మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలగాలి. సో ఏదో ఇచ్చేసాము ఫ్రాంచైజ్ ఇచ్చిన, నేను ఒక 100 అవుట్లెట్లు ఓపెన్ చేసిన, 200 అవుట్లెట్లు ఓపెన్ చేసిన మా బ్రాండ్ తరఫున అనడం కరెక్ట్ కాదు. నేనేం దేవుణ్ణి కాదు, నేను ఎక్కడ పెడితే అక్కడ సక్సెస్ అవుతుంది, అది సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి. బ్రాండ్ ఉంది అని తెలవడానికి చిన్న చిన్న స్ట్రాటజీస్ ఏవి? మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడికి రెస్టారెంట్ కి కస్టమర్స్ వచ్చేవాళ్ళం, వాళ్ళకి శాంప్లింగ్ గ్లాసెస్ ఇచ్చేవాళ్ళం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. సో ఎందుకంటే మన ప్రోడక్ట్ తెలియాలి, తాగాక వాళ్ళు ఆటోమేటిక్ గా కస్టమర్ గా కన్వర్ట్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళకు ఆప్షన్ చెప్పేవాళ్ళం, మీరు హైవే మీద ఎప్పుడు వెళ్ళినా కూడా యూ కెన్ కాల్ us, వచ్చేలోపు మీ డ్రింక్ రెడీ అవుతుంది అని. సో ఆపర్చునిటీస్, మన సంకల్పం గట్టిదై మనం వెళ్ళే అప్రోచ్, నేను అరే నేను కష్టపడుతున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు, నాకు ఇంకెప్పుడు రిజల్ట్ వస్తుంది అనుకుంటే అది ఎప్పటికీ రాదు. వాట్ ఈస్ సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్? సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్ ఏంటి అంటే మార్కెట్లో సర్వైవ్ అవ్వగలగాలి. సో ఏదో ఇచ్చేసాము, నేను ఫ్రాంచైజ్ ఇచ్చిన, నేను ఒక 100 అవుట్లెట్లు ఓపెన్ చేసిన, 200 అవుట్లెట్లు ఓపెన్ చేసిన మా బ్రాండ్ తరఫున అనడం కరెక్ట్ కాదు. అంటే ఎవరైతే ఆ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ ఒక అన్ని ఎక్స్పెన్సెస్ పోగా వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్కమ్ అనేది మిగులుతుండాలి. దట్ ఇస్ కాల్డ్ సస్టైనబుల్ ఫ్రాంచైజీ మోడల్. అలా అని చెప్పేసి మీరు పెట్టిన అన్ని నేనేం దేవుణ్ణి కాదు, నేను ఎక్కడ పెడితే అక్కడ సక్సెస్ అవుతుంది, అది సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి. అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుని వాళ్ళు how మెయింటైన్ they చేసే operate. Yes, as a brand we are successful, as a product we are successful. I'm giving a good product, మంచి ప్రైసింగ్ ఇస్తే కస్టమర్, మంచి సర్వీస్ ఇస్తే కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో సస్టైనబుల్ సర్వైవ్ అవ్వగలగాలి మార్కెట్లో. సో దానికోసం ఒక ప్రోడక్ట్ని ప్రాపర్గా డిజైన్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో మేజర్ ఛాలెంజ్ వచ్చేసి స్కిల్ లేబర్ డిపెండెన్సీ, షెఫ్స్ పైన డిపెండెన్సీ, వేస్టేజ్ ఇష్యూస్, ఇవన్నీ ఉంటాయి. ప్రాపర్గా సర్వీస్ ప్రాపర్గా ఇవ్వకపోతే వచ్చే ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. వేరే మేము ఇప్పుడు డిజైన్ చేసిన మోడల్, ఈ ఛాలెంజెస్ అన్నీ ఏంటి, అసలు ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఈజీగా మనం ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మేఘజోన్ మిల్క్ షేక్ స్టోర్ పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి స్టాఫ్ ఎలా అని అడిగారు అనుకోండి, నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, మీరు ఎవరినైనా హైర్ చేయండి, మాకు 1 వీక్ ఇవ్వండి, మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. సో ఇప్పుడు నాకు వీళ్ళు ఎడ్యుకేషన్ ఇంతే ఉండాలా, వాళ్ళకి ఫుడ్ నాలెడ్జ్ ఉండాలా, లేదు వాళ్ళు ఇలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ ఏమీ లేవు, ఎవరైనా తీసుకురండి, ఐ కెన్ ట్రైన్ దెమ్ విత్ ఇన్ అ వీక్. ఓకే. సో ఆ విధంగా మోడల్ని క్రియేట్ చేసాం. బికాస్ బ్యాక్ ఎండ్ మేము అంత రీసెర్చ్ చేసి మేము పంపించిన ప్రోడక్ట్ని మేము ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు మిక్స్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ కన్సిస్టెన్సీ అనేది త్రూ అవుట్ ఆల్ ద అవుట్లెట్స్ ఇట్ విల్ బి ది సేమ్. సో ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే ఇమీడియట్ గా యూ డోంట్ బిలీవ్, నా నెంబర్ ఇప్పటికీ మెన్యూస్ మీద ఉంటుంది, వెబ్సైట్లో నా నెంబరే ఉంటుంది. సో ఫర్ ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్ or franchise request, please do call to this number అని ఉంటుంది. సో ఫర్ ఎనీ కంప్లైంట్ ఎక్కడైనా స్టోర్లో ఉంటే దే విల్ కాల్ మీ. సో ఐ విల్ కమ్ టు నో ఇక్కడ ఈ ఇష్యూ ఉంది అని చెప్పి. ఈవెన్ నౌ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ నెంబర్, దట్ ఈస్ ద నెంబర్ విచ్ ఇస్ దేర్ ఆన్ మెన్యూస్. సో వాటిని ఇమీడియట్ గా అడ్రస్ చేసి ఆ జరిగిన మిస్టేక్ ని ఇంకోసారి జరగకుండా సో అన్ని ప్రాపర్ గా స్ట్రీమ్ లైన్ చేస్తూ సెట్ చేస్తూ వచ్చాం. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బ్రాంచ్ మీరు స్టార్ట్ చేశారు కదా, ఎన్ని మంత్స్ తర్వాత ఫస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చారు మీరు? ఒక 6 months తర్వాత ఇచ్చామండి. 6 months తర్వాత ఇచ్చారు. సో ఈ 6 months లో ఈ ఫస్ట్ బ్రాంచ్ ని మీరు బ్రాండ్ పొజిషనింగ్ కూడా తీసుకెళ్లాలనుకున్నారు కదా. సో నా ఆ బ్రాండ్ పొజిషనింగ్ తీసుకెళ్ళడానికి నెంబర్ ఆఫ్ పీపుల్ కి మీరు అంటే అప్రోచ్ అయ్యే విధానం అనేది స్ట్రాటజీస్ వేరు ఉన్నాయి. అంటే ఇన్ షార్ట్ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ యూజ్డ్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ? నేను చేసిన స్ట్రాటజీ ఏంటంటే అండి, నాకు ఒక స్ట్రాటజీ, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను బాగా గ్రో కావాలి, మార్కెట్లో నాకు మంచి పేరు ఉండాలి. సో మంచి పేరు ఎప్పుడు వస్తుంది? మనం మంచిగా ఉండి మంచి ప్రోడక్ట్ ఇస్తేనే వస్తుంది. నేను ఎవరైనా ఫ్రాడ్ చేస్తే నాకు మంచి పేరు వస్తుందా? రాదు. సో నాకు మంచిగా గ్రో కావాలి, నన్ను నమ్మిన వాళ్ళని నేను గ్రో చేయాలి. ఎందుకు అంటే ఈ ఏజ్లో నేను అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్, ఐ వాజ్ జస్ట్ 23-24 yearsలో నేను స్టార్ట్ చేసినప్పుడు నా లైఫ్ చాలా ఇంకా పెద్ద లైఫ్ ఉంది నాకు. సో ఈ జర్నీలో ఐ వాంట్ పీపుల్ ట్రస్ట్ కావాలి నాకు. సో ఆ ట్రస్ట్ని నేను మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే ఎవరైనా ఒక ప్రాబ్లంతో వస్తే, నా ఫ్రాంచైజ్ ఓనర్సే అనుకోండి, వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాట్ ఐ విల్ సే ఇస్, విని ఈ ప్రాబ్లంకి మీరు నా పొజిషన్లో ఉంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని అడుగుతా. అడిగినప్పుడు మమ్మల్ని అడుగుతారు ఏంటి అంటాడు. అంటే అదే చెప్పండి, వాట్ వుడ్ బి ద బెస్ట్ సొల్యూషన్,
వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, సరే అదే సొల్యూషన్కి దానికి దగ్గరలో నేను చేశాను అనుకోండి, హీల్ బీ హ్యాపీ. అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్కి కంపెనీకి ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఉండదు. సో దిస్ ఈస్ వాట్ ఐ యూస్ టు మెయింటైన్, ఒక ప్రాపర్ రిలేషన్ని, ప్రాపర్ నెట్వర్కింగ్ని మెయింటైన్ చేస్తాను. బికాస్ అగైన్ నేను వాడిన స్ట్రాటజీ ఏంటి అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. దాన్ని మించిన స్ట్రాటజీ ఎన్ని డబ్బులు పెట్టినా రాదు. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రాదు. సో నేనేమనుకునేవాడిని, నేను నా దగ్గరికి వచ్చి స్టోర్స్ ఎవరైతే పెడతారో వాళ్ళని నేను ప్రాపర్గా టేక్ కేర్ చేస్తే వాళ్ళే ప్రాపర్గా అరే ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అంటే, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ఏమంటారు, అరే నేను పెట్టినా మంచి నడుస్తుంది పెట్టండి ఏం కాదు కంపెనీ మంచిది అని చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పే కన్వర్షన్ రేట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి నా కంపెనీ మంచిది నేను 10 మందికి చెప్తే ఒక్కడు కన్వర్ట్ అవుతాడేమో. ఇప్పుడు వాళ్ళని ఒక 3 వెళ్ళి అడిగినా 2 కన్వర్షన్స్ ఈజీ అవుతాయి. దిస్ ఇస్ ద స్ట్రాటజీ విచ్ ఐ యూస్ టు మెయింటైన్. బట్ స్టార్టింగ్ లో మీ ఫస్ట్ బ్రాంచ్ 6 months అప్పుడు కూడా అది ఉంది అని తెలవడానికి కూడా ఆ సరౌండింగ్స్లో అన్నా సరే, హైవే పైన అన్నారు, బెంగళూరు హైవే పైన అన్నారు, సో ఆ బ్రాండ్ ఉంది అని తెలవడానికి చిన్న చిన్న స్ట్రాటజీస్ మేము ఏం చేసేవాళ్ళం అంటే, అక్కడికి రెస్టారెంట్కి కస్టమర్స్ వచ్చేవాళ్ళండి, ఓకే వాళ్ళకి శాంప్లింగ్ గ్లాసెస్ ఇచ్చేవాళ్ళం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. సో ఎందుకంటే మన ప్రోడక్ట్ తెలియాలి, తాగాక వాళ్ళు ఆటోమేటిక్గా కస్టమర్గా కన్వర్ట్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళకు ఆప్షన్ చెప్పేవాళ్ళం, మీరు హైవే మీద ఎప్పుడు వెళ్ళినా కూడా యూ కెన్ కాల్ us, వచ్చేలోపు మీ డ్రింక్ రెడీ అవుద్ది అని. సో అట్లా వాళ్ళు అదొక ప్రివిలేజ్ కింద, అరే మన బ్రాండ్ మన వాళ్ళు. అప్పుడు నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, మా ఫ్రెండ్దే బ్రాండ్ అంటే ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ మై కస్టమర్స్. సో వాళ్ళకి ఇది మన ఫ్రెండ్ బ్రాండ్ అని అప్రోచ్ బిల్డ్ చేసాము, వాళ్ళది అనేది మనది అనే ఓనర్షిప్ తీసుకొచ్చేలాగా బ్రాండ్ బిల్డ్ చేసాము ఆ టైంలో. సో బికాస్ ఐ యూస్ టు గివ్ కంప్లీట్ టైమ్ దేర్, ఐ యూస్ టు టాక్ టు ద కస్టమర్స్. అసలు కస్టమర్ కంప్లైంట్ అనేది ఉండకపోయేది. సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ తీసుకునే వాళ్ళము. సో ఇనిషియల్ డేస్ లో ఆల్ దిస్ వర్క్డ్ అవుట్, కానీ స్కేల్ అప్ అయ్యాక ఇట్ వుడ్ బి ఎ టఫ్ టాస్క్. అందుకే నేను ఐ యూస్ దిస్ స్ట్రాటజీ. ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. బిజినెస్ లో వీ హ్యావ్ టు గివ్ అవర్ బ్లడ్ అండి, అంత ఈజీ కాదు. మీరు అన్నట్టు మీ లైఫ్ లో కూడా చూస్తే మీరు పడ్డ కష్టం ఇవాళ మిమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ రోడ్ ఫర్ యూ. అట్లా అని చెప్పేసి ఒకసారి సక్సెస్ వచ్చింది హ్యాపీగా ఉన్నాను కాదు, మళ్ళీ ఇట్స్ లైక్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి లైఫ్లో. మీ లైఫ్ స్టోరీ వింటేనే దాట్స్ అ బిగ్ లెసన్. సో సంథింగ్ లైక్ దాట్. సో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ హర్డల్స్. సో దెన్ ఆఫ్టర్ 2-3 చాలా మంచి అనిపించినాయి మీరు చెప్పినాయి. ఇంకా అది కాకుండా ఇంకేదైనా మీరు చేశారా? ఇంకా ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా కూడా అంత లేకుండా, అప్పట్లో ఏముండే అంటే ఫేస్బుక్ ఒకటే ఉండేదండి, అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేవు. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళు, స్టార్టింగ్ డేసే, కాకపోతే అందరూ యంగ్స్టర్స్ బాగానే యూజ్ చేసేవాళ్ళు ఫేస్బుక్. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే క్రియేటివ్స్ తయారు చేసేవాళ్ళం. మిల్క్ షేక్స్, 2 మిల్క్, ఇప్పుడు లెట్స్ ఫ్రెండ్షిప్ డే అనుకోండి, 2 మిల్క్ షేక్స్ మాట్లాడుతూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసినట్టు. సో బ్రాండ్ చుట్టూ ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసాం. ఏంటి అంటే వెన్ మిల్క్ మెట్ ఐస్ క్రీమ్ దే బోత్ ఫెల్ ఇన్ లవ్, వి థాట్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ బ్రాట్ దెమ్ టుగెదర్ as our milkshakes అనే క్యాప్షన్. సో ఇట్లా మల్టిపుల్ ఒక లవ్ స్టోరీ లాగా. అండ్ ఇంకా యూ డోంట్ బిలీవ్ అండి, చాలా మంది కొంతమంది డాక్టర్స్ అయితే సర్జరీస్కి వెళ్ళే ముందు మా మిల్క్ షేక్ తాగిన తర్వాతనే సర్జరీకి వెళ్ళేవాళ్ళు. ఆ లెవెల్ ఆఫ్ కనెక్ట్ ని ఏర్పరిచినాం, బ్రాండ్ పొజిషనింగ్ ని అట్లా తీసుకొచ్చాం. సో ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఉంది, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, సో ఆ టైంలో అరే వీ హ్యాడ్ అ మిల్క్ షేక్ టుడే, టుమారో ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి రాకింగ్ అని చెప్పి. సో ఇట్లా కస్టమర్ రివ్యూసే పెట్టేవాళ్ళు. అప్పట్లో ట్రెండ్ ఏముండేది, ఇప్పుడు ఏంటి అంటే పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అప్పట్లో అలా ఉండకపోయేది. కస్టమర్స్ ఫీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా క్యాప్చర్ చేసేవాళ్ళం. సో బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు లక్కీగా కస్టమర్ ఫీడ్ ఉండేది అండ్ ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ ఉంది మాకు. సో అప్పట్లో మార్కెట్లో ఎవరు లేకుండే. సో అప్పుడప్పుడే చిన్న వేరే బ్రాండ్స్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు మమ్మల్ని చూసి. సో కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుండే. సో ఈజీగా పెనిట్రేట్ అయ్యాం మార్కెట్లో. సో తర్వాత నాకు యుఎస్ వీసా 3 times రిజెక్ట్ అయిందని చెప్పాను మీకు. సో అదే యుఎస్ నుంచి ఒకరోజు ఫ్రాంచైజీ రిక్వెస్ట్ వచ్చింది. సో ఆపర్చునిటీస్ మన సంకల్పం గట్టిదై మనం వెళ్ళే అప్రోచ్, నేను కష్టపడుతున్నా నాకు రిజల్ట్ రావట్లేదు, నాకు ఇంకెప్పుడు రిజల్ట్ వస్తుంది అనుకుంటే అది ఎప్పటికీ రాదు. కష్టపడుతూనే ఉండాలి, వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. మన ప్రయత్నంలో తప్పు ఉండకూడదు. సో ఏదో ఒక టైంలో ఇఫ్ యూఆర్ కీపింగ్ అ ప్రాపర్ ఎఫర్ట్ దెన్ డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ టు యువర్ వే. నా స్టోరీలో చూస్తే నాకు యూఎస్ వీసా రిజెక్ట్ అయిన రోజు నేను చాలా బాధపడ్డా. అబ్బా నాకు వీసా రిజెక్ట్ అయింది ఏంటి, 3 సార్లు రిజెక్ట్ అయింది, ఒక్కసారి కూడా కాదు. అప్పుడు నా ఏజ్ ఎంత, 21 years ఉండే. 21 years వాడికి రిజెక్షన్స్ అంటే ఎట్లుంటుందండి. దట్టు సొసైటీలో లేదు నేను ఏదో పొడుస్తా ఏదో చేస్తా అనేవాడిని, అంత కాన్ఫిడెన్స్తో ఉన్నవాడిని. మా ఇంట్లో కూడా ఫుల్ బూస్టింగ్, వీడు సక్సెస్ఫుల్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఒక 3 times రిజెక్ట్ అయిన వాడికి ఎంత బాధ అనిపిస్తుంది. ఆ రోజు అరే సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్,
నేను గివ్ అప్ చేయకూడదు, ఓకే. నేను ప్రయత్నించాలి, ఏదో ఒక బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్ అనే ఆ ఒక్కటే ఆప్షన్. అంటే మొండి దాంతో ముందుకు వచ్చాను. ముందుకు వచ్చిన తర్వాత నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే యూఎస్ వీసా రిజెక్ట్ అయిందో అక్కడి నుంచి నాకు ఫ్రాంచైజ్ రిక్వెస్ట్, మేము ఏం మార్కెటింగ్ చేయకుండా ఎవరైతే కస్టమర్ టీస్ చేశారో వాళ్ళే మేము యూఎస్ లో స్టోర్ పెట్టుకుంటామని చెప్పేసి ఎంక్వైరీకి వచ్చింది. ఓకే. సో కాలిఫోర్నియాలో వి ఓపెన్ 2 stores గ్రేట్. బిఫోర్ కోవిడ్. దుబాయ్లో ఒకటి ఓపెన్ చేశాము. సో ఆపర్చునిటీస్ అంటే నేను స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఉంటే నేను అక్కడే జాబ్ చేస్తుండేను, ఇంకా లైఫ్ ఎట్లుండేదో. సో ఇవాళ నేను ఇక్కడ అది రాలేదు కాబట్టి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన. అరౌండ్ 400 people మా దగ్గర మా అన్ని స్టోర్స్ లో కలిపి వర్క్ చేస్తున్నారు. సో ఆల్ దిస్ ఇస్ బీయింగ్ హ్యాపెనింగ్. సో లైఫ్ లో ఎప్పుడైనా నెగిటివ్స్ జరిగినప్పుడు నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, ఆల్వేస్ గో విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్ ఫర్ యూ గైస్.